ట్రంప్ స్ట్రాటజీ అంటే అదేదో ఇప్పుడు మీమ్స్ కూడా వస్తున్నాయి. హ్మ్. నేనేం చేస్తున్నానో నాకే తెలియకపోతే నా శత్రువులకి ఎలా తెలుస్తుంది? కాబట్టి చాలా కీ శత్రువులను డీల్ పాయింట్స్ చేయాలంటే సారసలు. నువ్వేం చేస్తున్నావో నీకే తెలియకూడదు. అంటే 'సంజు' అనే ఆయన 'ఆర్ట్ ఆఫ్ వార్' రాశాడు. హ్మ్. అలాగే ఇప్పుడు ఈయనేమో 'ఆర్ట్ ఆఫ్ డీల్' రాశాడు. ఎవరు? ట్రంప్. సో, హ్మ్. ఈ 'ఆర్ట్ ఆఫ్ డీల్' ఏందంటే తనేం చేస్తున్నాడో తనకే తెలియకూడదనమాట. అప్పుడు శత్రువుకి ఇంకా అసలు తెలిసే బావుంది అవకాశమే సార్ లేదు. టెక్నిక్. కొత్త లాజిక్. ఇది ఇతని టెక్నిక్ అనమాట. అందుకని ఇతను రోజులోనే ఒక 5, 6 ఆహ్, ట్వీట్ చేస్తుంటాడు. 5, 6 పరస్పరం కాంట్రాడిక్టరీగా ఉంటాయి. హ్మ్. ఒకసారేమో ఇరాన్‌ని నేను కంప్లీట్‌గా ఓడించానంటాడు. అసలు అక్కడ న్యూక్లియర్ ఇదే లేదు. మొత్తం ఓబ్లిటరేటెడ్ ఆయనకిష్టమైన పదం హ్మ్. అనమాట. అంటే కంప్లీట్‌గా ధ్వంసం చేశానంటాడు. మళ్ళీ ఏమో దాచిపెట్టారంటాడు. అది ఉందంటాడు. ఇంకా 400 కిలోల ఫైల్స్ ఉన్నాయంటాడు. యురేనియం ఫైల్స్. తర్వాతేమో మొత్తం వాళ్ళ నేవీ అంతా కూడా సముద్రం అడుగునకి పంపించేసానంటాడు. మళ్ళీ ఏమో మా షిప్పుల మీద వాళ్ళ దాడులకొస్తే మేము ఇది చేస్తానంటాడు. మళ్ళీ బ్లాకేడ్ అంటారు. ఆ! స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏమో ఓపెన్‌లో ఉందంటాడు. మళ్ళీ క్లోజ్ అయిందంటాడు. మళ్ళీ క్లోజ్ అయిందని ఓపెన్ చేయిస్తా అంటాడు. లేదు నేను క్లోజ్ అయిందని మరింత క్లోజ్ చేస్తానని బ్లాకేడ్‌కొచ్చాడు. ఇలాగ రకరకాలుగా మాట్లాడుతున్నాడు. నిన్న ఇంకా కొన్ని గంటల్లో సీజ్ ఫైర్ ఎండ్ అవుతుంది అనంగా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏందంటే అంటే ట్వీట్ చేయకముందు ఆయన ఏం చెప్పాడు? వీళ్ళు మర్యాదగా గాని చర్చలకి అక్కడికి హ్మ్. పోకపోతే ఇస్లామాబాద్ పోకపోతే మేము మళ్ళీగా అటాక్ చేస్తానని బెదిరిస్తూ ట్వీట్ చేశాడు. ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇంకో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ఏముందంటే ఇరాన్ సీరియస్లీ ఫ్రాక్చర్డ్ అని చెప్పాడు. ఇరాన్ సీరియస్లీ ఇబ్బందయిపోయింది. ఆహ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఇద్దరు కూడా నాకు ఫోన్ చేసి కొంత అటాక్స్ని ఆపమన్నారు. సో వాళ్ళ కోరిక మేరకు ఇప్పుడు ఆపుతున్నాను. అంటే హ్మ్. ఏదో ఆయన వాళ్ళ మాట వినేట్టుగా వీళ్ళు బతిమాలుకుంటే ఆ! ఆయన ఏదో చేసి ఈయన వాళ్ళని బతిమాలుకుంటే వాళ్ళు రంగంలోకి దిగారు. లేకపోతే వాళ్ళకి మీడియేషన్ చేసేంత సీన్ లేదు. అవును. వాళ్ళ దేశం పరిస్థితే దారుణంగా ఉంది. వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేదు. హ్మ్. అదేదంటారు నీ వ్యవహారం నువ్వు చూసుకోకుండా ఎయిటోడి వ్యవహారంకి వస్తున్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పరిస్థితి. హ్మ్. రెండోది పాకిస్తాన్ లాంటి ఒక బలహీనమైన దేశం చెప్తే వింటాడా ట్రంప్? మహామహా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తేనే వినలేదు. ఇటలీ, ఫ్రాన్సు అవును. వీళ్ళ నాటో దేశాలు చెప్తేనే వినట్లేదు అతను. పాకిస్తాన్ చెప్తే ఎందుకింటాడు? సో, అతను అలాగే చెప్పుకుంటున్నాడనమాట. అంటే ఆపాలని. హ్మ్. అంటే చాలామంది అనలిస్టులు చెప్తున్నదేమంటే, ట్రంప్‌కి యుద్ధం నుంచి మర్యాదగా ఎలా బయటపడాలనేది తలనొప్పిగా మారింది. ఆయనకి యుద్ధంలో కంటిన్యూ కావడం ఇష్టం లేదు. ఎందుకంటే మిడ్ ఎలక్షన్‌లు వస్తున్నాయి నవంబర్‌లో. ఈ లోపల సెట్ చేసుకోవాలక్కడ. ఇప్పుడు బాగా యాంటీ ట్రెండ్ నడుస్తుంది ట్రంప్‌కి. హ్మ్. అలాంటి కండిషన్‌లో ఆయన మర్యాదగా బయటికి రావాలి. మర్యాదగా ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. అందుకని పాకిస్తాన్ దింపాడు. పాకిస్తాన్ దింపుతూ మళ్ళీ వీళ్ళని బెదిరింపు కార్యక్రమం మొదలుపెట్టాడు. సైలెంట్‌గా ఉంటే ఇరాన్ ఎల్లుండేది. ఈ బ్లాకేడ్‌తో ఇరాన్ షిప్ మీద తౌష్కా అనే షిప్ మీద అటాక్ చేశారు. దాంతో ఇరాన్‌కి కాలింది. రెండోది ఇరాన్ మొదటి నుంచి కూడా ట్రంప్‌ని నమ్మట్లేదు. అసలు ట్రంప్‌ని ఎవడూ నమ్మడు ప్రపంచంలో అది వేరే అవును. విషయం. ఇరాన్‌కి ఎందుకంటే 2 సార్లు ఇరాను చాలా సీరియస్‌గా నష్టపోయింది ట్రంప్‌ని నమ్మి. లాస్ట్ జూన్‌లో చర్చలు జరుగుతున్నప్పుడే ట్రంపు ఆహ్, సహాయంతో ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఆ తర్వాత ట్రంప్ కూడా అటాక్ చేశాడు. మళ్ళీ ఈ ఫిబ్రవరిలో చర్చలు జరుగుతున్నప్పుడే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అటాక్ చేసి ఫస్ట్ డేనే 178 మంది స్కూల్ పిల్లల్ని, తర్వాత వాళ్ళ సుప్రీం లీడర్‌తో పాటు ఒక 40 మంది నాయకత్వాన్ని చంపేశారు. సో, అలాంటప్పుడు అంటే నేను చర్చలకొస్తే నువ్వు నా మీద బాంబులేస్తున్నప్పుడు హ్మ్. నేనెలా నమ్మి నీతో మళ్ళీ చర్చలకి రావాలి అనేది అవును. ఇరాన్ అడుగుతుంది. అది వెరీ లాజికల్ క్వెషన్. సో, అందుకని ఇరాన్ రావట్లేదు. తెగేసి చెప్పేసింది. అంటే చర్చలకు ఒక ప్రాతిపదిక ఉండాలి. నువ్వు బెదిరిస్తూ చర్చలకి రమ్మంటే, హ్మ్. అంటే నేను చెప్పింది నువ్వు వినకపోతే నేను బాంబులేస్తానంటే, నేనెందుకు రావాలి? సరే బాంబులేయి మేము కూడా ఎదుర్కొంటాం అవును. అన్న పద్ధతిలో ఇరాన్ ఎళ్ళిపోయింది. అంటే నువ్వు ఒక బెదిరింపుతో మమ్మల్ని సరెండర్ అవ్వమని చెప్తున్నావు. హ్మ్. మేము సరెండర్ అవ్వము. యుద్ధానికి రెడీ. సో, నువ్వు కూడా యుద్ధానికి రెడీ అయితే రా దాడి చెయ్యి అనేది హ్మ్. ఇరాన్ సవాల్ విసిరింది. ఈ సవాల్‌ని స్వీకరించే పరిస్థితిలో ట్రంప్ లేడు. నిజంగా గాని మళ్ళీ ఎళ్ళాడనుకో, మళ్ళీ అవును. వీళ్ళేం చేస్తారు? పక్కనున్న గల్ఫ్ దేశాల మీద బాంబులేస్తారు. అవును. అక్కడున్న ఆయిల్ ఫెసిలిటీస్ మీద. మళ్ళీ ఆయిల్ పెరుగుతుంది. ఆల్రెడీ అమెరికాలో కూడా $4కెళ్ళింది. అమెరికా మీద కూడా దీని ఎఫెక్ట్ పడుతుంది. అట్లాగే ఆహ్, యూరప్, చైనా లాంటి దేశాలు కూడా సీరియస్ అవుతాయి. హ్మ్. ఆల్రెడీ చైనా పదే పదే అమెరికాకి ఈ మధ్య వార్నింగ్‌లు ఇస్తుంది. హ్మ్. మామూలుగా చైనా ఆ టోన్‌లో మాట్లాడదు. కానీ చైనాకు కూడా సహనం నశిస్తుంది.
సో అంటే ట్రంప్ అనే ఒక పిచ్చివాడా లేకపోతే అతను ఎలాంటి వాడు అని పక్కన పెడితే అతను తీసుకునే నిర్ణయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పగొలిపోయినాయి. సో దీనివల్ల ఇప్పుడు ట్రంప్కు ప్రెజర్ పెరిగింది. ఈ ట్రంప్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలనేది తెలియట్లేదు.